హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా స్పెషల్గా ఒక పండుగ ఉంది. మీకు అందరికీ తెలుసా? అదేంటో తెలుసా మీకు? బోనాల పండుగ. అందుకే మా మమ్మీ ఈరోజు పోలేలు చేస్తుంది. చూడండి, మా తెలంగాణ స్టైల్లో పోలేలు అయితే ఇలా చేస్తామండి. చూడండి, మీరు రమ్మంటే ఎవరు రాలేరు కదా పండుగకు, అందుకే మేమే చేసుకుంటున్నాం. హాయ్ అందరికీ. టేస్టీగా చాలా బాగుంటాయి. ఏంటి నేను కనపడట్లేదు కానీ మా మమ్మీ గొంతు వినిపిస్తుంది, మా మమ్మీ కనపడుతుంది అనుకుంటున్నారా? నేనే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి చూడండి. నేనైతే ఇట్లా చేస్తాను, మీరు బొబ్బట్లు అనొచ్చు, భక్షాలు అనొచ్చు. మేమైతే తెలంగాణలో పోలేలని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి, మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. ఎంత టేస్టీగా వస్తాయంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బొబ్బట్లు, పోలేలు ఇవన్నీ ఒకటే. చూడండి, కానీ సూపర్ 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 ఉంటాయి అన్నమాట. మీరు అందరూ శనగపప్పుతో చేస్తారేమో, మేము మాత్రం కందిపప్పుతో చేస్తాం. తెలుసా మీకు? ఇవైతే మేము ప్రతి పండగకి చేసుకుంటాము. వీటికి కావాల్సిన వస్తువులు పూరీ పిండి, శనగపప్పు ఉంటే శనగపప్పు, కందిపప్పు అంటే కందిపప్పు, చక్కెర, నూనె, కలవంద ఇవి ఉంటే చాలు, మనం చేసేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఆహా, చూడండి. ఎంత బాగా ఉందో, ఉబ్బుతుంది చూడండి పోలే. ఎంత క్లియర్గా మీకు కనిపిస్తుంది అంటే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇగో ఉబ్బుతుంది, పూరిలా ఉబ్బుతుంది. ఇదిగోండి, మేమైతే భక్షాలు అంటాము. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో, ఎంత బాగా ఉబ్బాయో చూడండి. ఇలా ఉబ్బితే మనం చాలా మంచిగా తినొచ్చు. ఉబ్బకపోతే కూడా తినొచ్చు, అలా అనుకోవండి. కానీ మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది. మీ మదర్స్ మీరు వస్తే మీకు ఉంటాయి, లేదంటే లేదు, అంతే. మేమే తినేస్తాం. అవును, ఇది చూడండి ఎంత బాగా ఉందో. నీట్గా ఇట్లా రౌండ్గా చేసేసి పెనం మీద వేసేసుకోవచ్చు. ఈరోజు అన్నము, వంకాయ కర్రీ అండ్ పోలేలు. ఇవన్నీ నేను చూస్తుంటే ఆకలి వేసేస్తోంది. నీకా వాళ్ళకా? నాకు వాళ్ళకు. చూడండి, ఇలా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ పైన మీద, సెకండ్ ఇది వేసేసుకోవాలి. మళ్ళీ దానిపైన వేసేసిన తర్వాత పోలే మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి ఎంత నీట్గా చేసేసిందో చూడండి మా మమ్మీ. సరే, మీకు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, రాకపోతే లైక్ చేయండి. లేదు, చూసి నేర్చుకోండి అని చెప్పాలి. సరేలే. ఇక ఇక్కడ చూపి, పప్పు ఉడకపెట్టేయాలి. ఉడకబెట్టి వంపి అందులో చక్కెర పోసి ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా చేసేసుకోవాలి. ఇలా పూర్ణం రెడీ చేసుకొని ఈ విధంగా. మేమైతే మైదా పిండి వాడము, పూరి పిండే వాడతాము. మీకు ఒకటి తెలుసా, ఇది అసలు పాచిపోదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే పాచిపోదు, బయట పెడితే 2 డేస్కే పాచిపోతుంది.
చూడండి. పోలే మాడిపోయిందండి కొంచెము. అదిగోండి చూడండి, మాటల్లో పడి మాడగొట్టేసాం. ఎంత బాగా అయిందో చూడండి పోలే. ఆ పోలేని చూస్తుంటే మీకు నోరుడుతుందా, నోరుడట్లేదా? రండి మీరు కూడా. వస్తే ఉంటాయి, ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు లేవుంటాయి. రౌండ్గా వచ్చాయి. ఈ పూర్ణము ఎంత బాగుందో చూసారా? పూర్ణం తోటి గజ్జకాయలు కూడా చేసుకోవచ్చు, ఇంకా పూలలు చేసుకోవచ్చు, పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, మీకు తెలుసుంటుంది, ఇవైతే చాలా టేస్టీగా వస్తాయి. ఎంత టేస్టీగా వస్తాయి అంటే మనం చెప్పనంత. చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే నెయ్యి వేసుకొని లాగిచ్చేస్తుంది. ఇక చూడండి ఈ పోలే ఎంత బాగుందో నెయ్యి వేసుకొని తింటే. సూపరా? అయితే పెట్టండి. ఇవి ఇట్లని భక్ష్యాలు అనొచ్చు, పోలేలు, భక్ష్యాలు, బొబ్బట్లు, పూరీలు కూడా అనొచ్చు. ఈ పూర్ణంతో పూర్ణం బూరెలు కూడా వేసుకోవచ్చు, గజ్జలు చేసుకోవచ్చు, ఇంకా పూర్ణం లడ్డూలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత లోపట మా కిచెన్ చూపిద్దాలా? మా కిచెన్ దరిద్రంగా ఉంది, ఇప్పుడు ఏం చూపించు. ఎందుకు? చూడండి ఫ్రెండ్స్, ఎంత లావు వచ్చిందో మా పోలే. ఈ లావు పోలేల్ని తింటే మనం లావు అయిపోం, కానీ సన్నంగా అవుతాం. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అవును. మీకు ఎవరెవరికి పోలేలంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ పోలేలోకి వంకాయ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. ఆనియన్ కట్ చేసుకొని తింటే కూడా సూపరు సూపరు. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా తెలుసా ఈ విషయం? తెలిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. మరి చేసుకోకపోతే జలుబు చేస్తుంది, సరేనా? పూర్ణం అయితే దగ్గరికి వచ్చేసింది, అయిపోతుంది. ఇంకా సమయ అని అనుకుంటున్నా. కర్రీ కూడా రెడీ అయిపోయింది, పోలేలు ఒక్కటే ఉన్నాయి, చేసేస్తే అయిపోతుంది. అవును ఫ్రెండ్స్, మీకు రొట్టెలు చేయడం వచ్చా? వస్తే ఖచ్చితంగా మీరు ఇది ఈజీగా చేసుకోవచ్చు, తెలుసా? ఏం రొట్టెలు? తైద రొట్టెలా, జొన్న రొట్టెలా, పచ్చి జొన్న రొట్టెలా, చపాతీలా, ఏం అడుగుతున్నావు వాళ్ళని? ఏదైనా ఏ రొట్టె వస్తే అంత మంచిగా ఈ పోలు వస్తుంది. మళ్ళీ ఒకసారి బాయ్ ఫ్రెండ్స్. వేడి పోలేలు సూపర్. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్.